నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఐపీఎల్ లో ఇవాళ బిగ్ ఫైట్ జరగబోతుంది. ఈ మ్యాచ్ లో నువ్వా నేనా అనే రీతిలో తలపడిపోతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్. అంతిమ దశకొచ్చిన ఐపీఎల్ సీజన్ 17 లో ఇవాళ ఫస్ట్ క్వాలిఫైయర్ ఫైట్ టఫ్ గా ఉండబోతోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. దీంతో ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, నేరుగా ఫైనల్ కు ఎవరు చేరుకుంటారన్న ఆసక్తి సర్వత్రా ఉంది. లీగ్ దశలో పరుగుల వరద పారించిన రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లు ఉండడంతో ఇవాల్టి పోరు హోరాహోరీగా సాగడం ఖాయమని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫైనల్ బెర్త్ కోసం జరిగే ఇవాల్టి పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. అయితే మరో చాయిస్ లేకుండా ఈ మ్యాచ్లో గెలిచి కసితో ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. టాప్ ఆర్డర్ ఫుల్ ఫామ్ లో ఉండడం, బౌలర్స్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండటంతో ఎస్ఆర్హెచ్ కు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. గత మ్యాచ్ లో జూలు విదిల్చిన అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్న హెడ్ మరోసారి రాణిస్తే ఎస్ఆర్హెచ్ కు ఫైనల్ బెర్త్ ఖాయమని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు కోల్కతా కూడా సన్ రైజర్స్ ను ఓడించి ఫైనల్ కు చేరాలని చూస్తోంది. గెలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ కెళ్లే గోల్డెన్ ఛాన్స్ ఉండడంతో ఇరు జట్ల అభిమానులు హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు. కోల్కతా చివరి రెండు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో వారికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అటు రైజర్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్పై ఘన విజయం సాధించి జోష్లో ఉంది. తాజా సీజన్లో ఈ రెండింటి మధ్య ఈడెన్లో ఓ మ్యాచ్ జరగక కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటి వరకు జరిగిన ముఖాముఖి పోరులో కోల్కతాదే పైచేయి. కోల్కతాతో 17 మ్యాచ్ల్లో నెగ్గగా సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో గెలవగా కోల్కతా 7 మ్యాచ్లు నెగ్గింది. దీంతో ఇవాల్టి మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుంది? ఇరు జట్లు ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అటు నరేంద్ర మోదీ స్టేడియంలో తలపట్టం ఈ జట్లకు ఇదే తొలిసారి. గత ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఊహకందని రీతిలో చెలరేగుతోంది. ఆ జట్టు ఫ్యాన్స్ కూడా ఇలాంటి భీకర ఫామ్ను అంచనా వేయలేకపోతున్నారు. ఇప్పటికే అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించిన ఈ జట్టు ఈ మ్యాచ్లోనూ బౌలర్స్పై విరుచుకుపడాలని చూస్తోంది. ఓపెనర్స్ ద్రావిడ్ హెడ్, అభిషేక్ శర్మ పోటాపోటీ బౌండరీస్తో పవర్ ప్లేలోనే జట్టు స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఈ ఇద్దరు 200కు పైగా స్ట్రైక్ రేట్తో ఆడుతుండగా బౌలర్ల దిమ్మ తిరిగిపోతుంది. హెడ్ బాదుర్ను ప్రేరణగా తీసుకుంటూ అభిషేక్ భారీ హిట్టింగ్ కు దిగుతుండటంతో రైజర్స్ పరుగుల వరద పారిస్తోంది. గత 6 సీజన్లో 31 సిక్సర్లు బాదిన ఈ శర్మ ఈ సీజన్తోనే 41 సిక్సర్లతో అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, క్లాసన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సమంత్, షాబాస్ కూడా రెడీగా ఉన్నారు. టీమిండియా మాజీ పేసర్లు భువనేశ్వర్, నట్రాజన్, ఉనాద్కల్ కు తోడు కెప్టెన్ కమిన్స్ తో ఎస్ఆర్హెచ్ పేస్ దళం పటిష్టంగా ఉంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ స్థానంలో రహమానుల్లా గుర్బాజ్ ను ఆడించే అవకాశాలున్నాయి. విండీస్ ప్లేయర్ సునీల్ నరైన్ ఓపెన్ లో అదుర్స్ అంటున్నాడు. 1 డౌన్లో రఘువంశీ, వెంకటేష్ అయ్యర్లను సందర్భాన్ని బట్టి ఆడిస్తున్నారు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయాస్ పెద్దగా ఆకట్టుకోకపోవడం ఆ జట్టుకు మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక నితీష్ రాణా బరిలోకి దిగిన ఒక్క మ్యాచ్లో వేగంగా ఆడాడు. ఇక ఆండ్రీ రసెల్, రింకు సింగ్ హిట్టింగ్ డెత్ ఓవర్లలో కీలకం కాబోతుంది. బౌలింగ్ నరైన్, వరుణ్ చక్రవర్తుల రూపంలో స్పిన్ బలంగా కనిపిస్తుంటే పేస్లో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ఇక ఇరు జట్ల బ్యాటింగ్ విషయానికి వస్తే నరైన్, శ్రేయస్, నితీష్ రాణా, రింకు, రసెల్ వంటి వారితో కోల్కతా బ్యాటింగ్. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, త్రిపాఠిలతో సన్ రైజర్స్ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నాయి. మరో కీలక బ్యాటర్ ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లిపోవడం మాత్రం కోల్కతాకు కొంత దెబ్బ. అయితే మిచెల్ స్టార్క్, నరైన్, వరుణ్, రసెల్స్ తో నైట్ రైడర్స్ బౌలింగ్ కూడా బాగుంది. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ వంటి వారితో కూడిన సన్ రైజర్స్ బౌలింగ్ దళం సమిష్టిగా రాణిస్తోంది. ఇక పిచ్ విషయానికి వస్తే చక్కటి పేస్ బౌన్స్ తో ఇక్కడి వికెట్ బ్యాటింగ్ పేసర్లకు అనుకూలించబోతోంది. భారీ స్కోర్లకు అవకాశం ఉండదు. ఇక ఇవాళ జరిగే బిగ్ ఫైట్ కి సంబంధించి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నమస్తే ఝాన్సీ గారు. నమస్తే సుధీర్ గారు. ఇవాళ బిగ్ ఫైట్ ఉండబోతోంది, ఎలా ఉండబోతోంది పరిస్థితి?
అబ్సల్యూట్లీ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలానైతే రన్స్ స్కోర్ చేస్తున్నారో, కోల్కతా నైట్ రైడర్స్ కూడా చాలా మంచి ఫామ్ కనబరిచినటువంటి టీం. బట్ ఓన్లీ వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సాల్ట్ లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఓపెనర్ గా. ఎందుకంటే గుర్బాజ్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడలేదు, బట్ ఈ ప్లేడ్ వెల్ బిఫోర్ దాట్. యాక్చువల్లీ కపుల్ ఆఫ్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. ఆ మొమెంటం అతనికి ఉంది, లేదని కాదు. ఈ టోర్నమెంట్ లోనైతే ఆడలేదు ఇప్పటి వరకు. లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ వల్ల యాక్చువల్లీ. బట్ నారాయణ్ కు మంచి రికార్డ్ లేదు, ఇప్పటివరకు ఒక రన్ కూడా స్కోర్ చేయలేదు అహ్మదాబాద్ లో. అండ్ సాల్ట్ ను డెఫినెట్లీ మిస్ అవుతాడు. అండ్ గుర్బాజ్ తో మరొక కొత్త ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఈ రోజు చూడబోతున్నాం. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలానైతే స్కోర్ చేస్తున్నారో, కోల్కతా కూడా ప్రతి మ్యాచ్ లో 235, 270 వాళ్ళు కూడా స్కోర్ చేస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీం. బట్ మెయిన్ వరీ ఏంటంటే May 5th తర్వాత వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేషన్ లేదు. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా మనకు తెలుసు ఝాన్సీ వాష్అవుట్ అయిపోయాయి, అబాండన్ అయిపోయినాయి. సో వాళ్ళకు మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ఇన్ ద స్టేడియం మిస్ అయిపోయింది. సో ఆ వరింగ్ ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఒక మ్యాచ్ మనందరికీ తెలుసు, ఈవెన్ అహ్మదాబాద్ లోనే గుజరాత్ టైటన్స్ ఆడుతున్నప్పుడు ఒక బాల్ కూడా పడలేదు, చివరికి అబాండన్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ రోజు వెదర్ పర్వాలేదు అంటారు, హ్యూమిడ్ గానే ఉంది, వేట్ గానే ఉంది. ఒకవేళ మంచి మ్యాచ్, ఫుల్ మ్యాచ్ కొంచెం కంటిన్యూ అయినట్లయితే ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ అ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నటువంటి టీం. అండ్ కోల్కతా కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అండ్ దట్ 17 years లో వాళ్ళు గ్రూప్ టాప్ ఎప్పుడు చేయలేదు కనుక ఆ కాన్ఫిడెన్స్ కూడా నేను అనుకుంటాను వాళ్ళు క్యారీ చేయవచ్చు ఈ రోజు మ్యాచ్ లో. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ వీఆర్ గోయింగ్ టు సీ, నో డౌట్ ఝాన్సీ. అంటే సుధీర్ గారు, గతంలో కంటే SRH ఈసారి మ్యాచ్ లో కొంచెం పుంజుకుందని చెప్పాలి. ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత ఏది చూస్ చేసుకుంటే బెటర్, బ్యాటింగా లేక బౌలింగా? ఒకటండి, సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే బ్యాటింగే. అంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్ చేంజ్ చేసి గెలిచారు, గెలవలేదని కాదు కానీ, బట్ వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఈ టోర్నమెంట్ రైట్ త్రూ ద టోర్నమెంట్ చూసినట్లయితే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ టీమ్ గా కనబడ్డారు. బట్ అవుట్ సైడ్ హైదరాబాద్ ఆడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చెన్నైలో జరిగిన మ్యాచ్ చూసుకున్నట్లయితే అక్కడ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి వాళ్ళకు. సో ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బ్యాటర్స్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా మొన్న కూడా చూసాం కదా, సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ కూడా 19.1 overs వరకు కొనసాగింది. స్టార్టింగ్ లో ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు, ఆ తర్వాత అభిషేక్ శర్మ కొంచెం రాణించడం తోటి ఆ స్కోర్ చేయగలిగారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ యూ నెవర్ నో, ఒక్కొక్కసారి టాప్ ఫామ్ లో ఉన్నటువంటి బ్యాటర్స్ 0కి అవుట్ అవుతుంటారు, 0కి అవుట్ అయిన వాళ్ళు కూడా స్కోర్ చేస్తుంటారు. సో అలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ స్కోర్ కోల్కతా చేసి ఏదైనా ప్రెషర్ ఉంచినట్టయితే కోల్కతా, బికాస్ కోల్కతా ఇస్ గుడ్ బౌలింగ్ సైడ్, డోంట్ ఫర్గెట్ దట్. అండ్ అహ్మదాబాద్ కొంచెం బిగ్ గ్రౌండ్ కనుక నారాయణ అండ్ చక్రవర్తి నేను అనుకుంటాను కొంచెం కీలకంగా మారుతారు. అండ్ బిగ్ సిక్సెస్ సాధించాలంటే మీరు కూడా చెప్పారు అంత ఈజీ కాదు ఈ గ్రౌండ్ లో. సో ఈ గ్రౌండ్ లో 200+ ఎక్స్పెక్ట్ చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది అసలు యాక్చువల్ గా. సో అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ బ్యాటింగ్ ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ అది. ఈవెన్ కోల్కతా కూడా నేను అనుకుంటాను, అన్లెస్ యూ హ్యావ్ ఎ ఫేవరబుల్ కండిషన్స్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఏదన్నా జల్లులు పడి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, ఏమో ఉంది అంటే, దెన్ ఐ థింక్ ద కెప్టెన్స్ కెన్ థింక్ ఆఫ్ బౌలింగ్ ఫస్ట్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఏదైతే బలం ఉంటుందో మెయిన్ గా దాన్ని కొంచెం కొనసాగించడమే నాకు చక్కగా అనిపిస్తుంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలిపేందుకు మా ప్రతినిధి తేజస్విని లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తేజస్విని, ఇవాళ బిగ్ ఫైట్ జరగబోతోంది. ఈ ఇరు జట్ల బలాబలాలు ఏంటి, అలాగే విజయ అవకాశాలు ఏ జట్టుకి ఎక్కువగా కనిపిస్తున్నాయి, బయట వినిపిస్తున్న మాటలేంటి, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మ్యాచ్? ఎస్ ఝాన్సీ, ఈ రోజు ఒక ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ ఉంటుందనే చెప్పాలి, కేకేఆర్ వర్సెస్ SRH మ్యాచ్. ఎందుకంటే SRH హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఎలా ఆడిందో మనం చూడొచ్చు. ఒక రికార్డ్ బ్రేకింగ్ రన్స్ అనేది ఇచ్చి హైదరాబాద్ క్రికెట్ లవర్స్ అందరికీ మరపురాని అనుభూతి ఇచ్చింది. సో ఇదే విక్టరీ కొనసాగిస్తారు అని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ అసిస్టెంట్ SRH కోచ్ సైమన్ చెప్పడం కూడా జరిగింది. ఏంటి అంటే బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు, ముఖ్యంగా అభిషేక్ శర్మ అసలు ఊహించలేని రీతిలో బాగా ఆడుతున్నారు. సో ఓవరాల్ ఈ టోర్నమెంట్ మొత్తం బాగా ఆడి తన సత్తా చాటుతాడు అని ఉంది. సో మనం చూసుకున్నట్టయితే కేకేఆర్ కూడా మంచి బలం ఉందనే చెప్పాలి. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఓపెనర్స్ దిగిన, అలాగే బౌలర్స్ విషయంలో కూడా మంచి వాళ్ళకంటూ ఒక లైనప్ ఉంది. అలాగే SRH కూడా వన్స్ ట్రెవిస్ హెడ్ కావచ్చు, అలాగే అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ వన్స్ ఒక్కసారి టాస్ గెలిచి రన్స్ స్టార్ట్ చేస్తే అది పరుగులో పడితే ఉప్పల్ స్టేడియంలో అవన్నీ మనం చూసాము. అలాగే
దేశంలో వివిధ స్టేడియంస్లో కూడా ఇదే మనకు కనిపించింది. కాబట్టి గుజరాత్లో ఈరోజు వెదర్ కూడా అహ్మదాబాద్ స్టేడియంలో Okay. చాలా అనుకూలంగా ఉంది బ్యాటింగ్కి. కాబట్టి ఇదే ఎస్ఆర్హెచ్కే అనుకూలంగా ఉండేలా ఉంటుంది అని కూడా క్రీడా విశ్లేషకులు చెప్తున్నమాట. అలాగే అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసుకున్నా మనము ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ నుంచి మంచి ఓకే ఫీడ్బ్యాక్ ఉంది. రైట్, థ్యాంక్ యూ తేజస్విని.